నిజంగా మా సిద్దిపేటలకు కూడా అప్పట్లో చెప్పేటోని రామలింగాన్ని ఉన్నప్పుడు, అరే దుబ్బాకలు అయిందిరా బాయ్, మన దగ్గర దిష్టి బొమ్మ కాలే, ఇంకెప్పుడు చేస్తారు మీరు అందుంటున్నాను. అంత స్పీడ్గా అద్భుతంగా మన దుబ్బాకలో మీరందరూ కూడా పనిచేసినారు. మరి నిన్న ఇవాళ కొన్ని కార్యక్రమాలు చూస్తున్నాం. కొంతమంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతా ఉన్నారు. ఇదేమన్నా కొత్తనా మనకు? తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పట్టున 10 మంది లేకుండా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు. రానే రాదు కానే కాదన్న తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్. ఆ రోజు కూడా నమ్మినాడే తెలంగాణ వస్తుందంటే 10 మందితో ప్రయాణం ప్రారంభించిండు, తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్. అదేవిధంగా ఆ రోజు ఉద్యమం జరిగేటప్పుడు కూడా సారు పక్కన ఉండే పాపారావు అని ఒక ఎమ్మెల్యే ఉండే, రాత్రికి రాత్రి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు మాయం చేసి తీసుకుపోయింది ఆయన. ఒక ఆయన రాజేశ్వరరావు అని కరీంనగర్ జెడ్పీ చైర్మన్ ఉండే, రాత్రికి రాత్రి ఆయన తీసుకుపోయి కాంగ్రెస్లో కలుపుకున్నారు. అంటే నాయకులను కొన్నారు కానీ ఉద్యమకారులను కొనలేరు, కార్యకర్తల్ని కొనలేరు, తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు కూడా ఇట్లనే రాత్రికి రాత్రి మాయం చేసారు కాంగ్రెస్ వాళ్ళు. మీరు నాయకులను కొన్నారు కానీ మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని కొనలేరు, తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు అన్ని చూసిన వాళ్ళు. ఆ రోజు ఉద్యమంలో కూడా కరీంనగర్ ఎంపీగా కేసీఆర్ పోటీ చేస్తే రాత్రికి రాత్రి మొత్తం కొన్నారాడ. కానీ ఏమైంది? ప్రజలు కేసీఆర్ వైపు ఉన్నారు, ప్రజలు కేసీఆర్ను మళ్ళీ గెలిపించుకున్నారు. ఇవాళ కానే కాదన్న తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభిస్తే ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? మేము బతుకుండగా చూస్తాం, ఆ నీళ్ళు వస్తాయా అనలే అన్నారా లేదా కొడుకులు? ఈ తొగుటల ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు ఈ మల్లన్న సాగర్లా అని మాట్లాడిందా లేదా ఇదే బీజేపీ నాయకులు? కానీ ఈరోజు మల్లన్న సాగర్ నింపిండు, మన కూడెల్లి వాగులో చూసినా దుబ్బాక కాలువల్లో నీళ్ళు వచ్చినాయంటే ఈ గులాబీ జెండాగా లేకపోతే గా నీళ్ళు వచ్చినా, కేసీఆర్ లేకపోతే గా నీళ్ళు వచ్చినా, ఈ కరువు నేలకు ఈ దుబ్బాక ప్రాంతానికి ఇవాళ మంచినీళ్లు, త్రాగునీరు, సాగునీరు తెచ్చింది మన గులాబీ జెండా కాదా అని నేను అడుగుతా ఉన్నా. త్రాగునీరు తెచ్చినాం, సాగునీరు తెచ్చిన వాళ్ళం మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం. ఏం చేసిండు ఈ కాంగ్రెస్ వాడు? ఏం చేసిండు బీజేపీ ఆయన? ఒకసారి చూస్తారా? సినిమా చూద్దామా? అటు చూడండి, ఒక్కొక్కటి చెప్తా. ఇక దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడతా. మొన్న ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ ముందు కాంగ్రెస్ని పెట్టే తర్వాత బీజేపీ సంగతి. మొన్న ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ వాళ్ళు గ్రామాల్లో పోయి నానా కథలు చెప్పిండ్రు. ఇక చూడు రేపే ఇస్తాం, మాపే ఇస్తాం అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసిండ్రు. ప్రజలు నమ్మకపోతే బాండ్ పేపర్ల మీద రాసి పంచిండ్రు కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు. పంచలే, నోటరీ డాక్యుమెంట్లు పంచిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. మరి నిజంగా చేసిండ్రా? ప్రజలు నమ్ముతలేరని సోనియా గాంధీది జిమ్మేదార్, రాహుల్ గాంధీ నా బాధ్యత అని మాట్లాడిండు. మొదటి అసెంబ్లీలోనే 6 గ్యారంటీల మీద చట్టం చేస్తాము అని చెప్పి మాట ఇచ్చిండ్రు. ఏమైనా ఒక అసెంబ్లీ పోయి 2 అసెంబ్లీలు పోయి 3 అసెంబ్లీలు అయినాయి. ఇది వరకు 6 గ్యారంటీల మీద చట్టం కాలే. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అంతకంటే అమలు కాలే.